హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఈ వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. కొత్త వాటితో పాటు పాతవి కూడా ఉన్నాయి. సో లేట్ చేయకుండా వాటి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ తో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో కూడా ఈ వీడియోలో చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే నేను మంచి ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన మత్తు వదలరా 2 ఫిల్మ్ డే 1 ఎక్స్పెక్టేషన్స్ ని మించి కలెక్షన్స్ ని అందుకుని దుమ్ము లేపిందని చెప్పొచ్చు. డే 1 నైజంలో 70 లక్షలు, ఆంధ్ర అండ్ సీరియల్లో 62 లక్షల షేర్ మాత్రమే కలెక్ట్ చేస్తూ ఓవరాల్ గా 1.3 కోట్ల షేర్ తో తెలుగు స్టేట్స్ లో పర్వాలేదనిపించగా గ్రాస్ 2.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 12 లక్షలు, యూఎస్ఏ ప్రీమియర్ ప్లస్ డే 1 $3 లక్షల మార్క్ దాటి దుమ్ము లేపగా ఓవర్సీస్ లో డే 1 1.25 కోటి వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ మైండ్ బ్లాక్ చేసింది ఈ ఫిల్మ్. దాంతో డే 1 వరల్డ్ గ్రాస్ 5 కోట్ల మార్క్ దాటగా షేర్ వాల్యూ 2.7 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ బిజినెస్ వాల్యూ బట్టి మరో 6 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తే హిట్ గా చెప్పొచ్చు. ఎలానో టాక్ బాగుండడంతో వీకెండ్ అంతా మంచిగా పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంది. ఇక ఈ వీకెండ్ రిలీజ్ అయింది ధనుష్ 3 ఫిల్మ్. ప్రెజెంట్ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపుతుంది ఈ ఫిల్మ్. ఏదో కొత్త సినిమాని చూసినట్టే ఆడియన్స్ ఈ సినిమాని వేరేపడి మరీ చూస్తున్నారు. యాక్చువల్ గా ఈ మూవీకి ఇది తెలుగులో థర్డ్ రిలీజ్. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే హైదరాబాద్ లో 40 లక్షల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ తెలుగు స్టేట్స్ మొత్తం మీద 90 లక్షల వరకు ప్రీసేల్ ని అందుకోగా సిటీస్ లో మాత్రం ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసింది ఈ ఫిల్మ్. డే 1 తెలుగు స్టేట్స్ లో 1.20 లక్షల పైన గ్రాస్ కలెక్ట్ చేసే ఛాన్స్లని పుష్కలంగా ఉన్నాయి. డీటెయిల్స్ వచ్చాక సెపరేట్ గా వీడియో చేద్దాం. ఇక టీఎఫ్ఏ అంతా ఎంతగానో వెయిట్ చేస్తున్న బొమ్మరిల్లు కూడా రీ రిలీజ్ కి రెడీ అయింది. ప్రెజెంట్ మురారి యంద్ర గబ్బర్ సింగ్ వేసిన బాటలో 3 మూవీ కూడా దుమ్ము లేపడంతో ఈ సెప్టెంబర్ 21 రీ రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. దీని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సో సిద్ధుగాడి ఆట ఓ మూవీతో ఆగిపోలేదు. మరి సిద్ధార్థ్ ఈ మూవీతో ఎంత నెంబర్ పెడతాడో చూడాలి. ఎంతమంది మూవీకి వెళ్తారో కమెంట్ చేయండి. ఇక నాని తిరుపతి శనివారం థర్డ్ వీకెండ్ లోకి ఎంటర్ అవగా ఫ్రైడే రోజు మరోసారి గ్రోచ్ పెట్టింది ఈ ఫిల్మ్. తెలుగు స్టేట్స్ లో 27 లక్షల షేర్ ని 16వ రోజు కలెక్ట్ చేయడంతో తెలుగు స్టేట్స్ లో టోటల్ షేర్ 29.8 కోట్లకి చేరుకుంది. మరో 20 లక్షలు కలెక్ట్ చేస్తే తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ అందుకుంటుంది ఈ ఫిల్మ్. ఇక వరల్డ్ వైడ్ గా 49 లక్షల షేర్ ని అండ్ 91.5 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయగా 100 కోట్లు అందుకోవడానికి మరో 8.5 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయక తప్పదు. ఈ మూవీకి ఇదే ఆఖరి వీకెండ్ కావడంతో ఎలా పర్ఫార్మ్ చేసిందో చూడాలి. ఇక గోట్ విషయానికి వస్తే 9th డే వరల్డ్ వైడ్ గా మరోసారి 10 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో 9 డేస్ గ్రాస్ వరల్డ్ వైడ్ గా 350 కోట్లకి అండ్ షేర్ 173 కోట్లకి చేరుకున్నాయి. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 187 కోట్లు కావడంతో మరో 14 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీ హిట్ గా చెప్పొచ్చు. సో ఈ వీకెండ్ వచ్చే కలెక్షన్స్ తో ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ కాబోతుంది ఈ ఫిల్మ్. బట్ తెలుగు స్టేట్స్ లో 14 కోట్ల పైన లాస్ లతో డిజాస్టర్ అవ్వక తప్పేలా లేదు. దేవరా మూవీ బిజినెస్ డీటెయిల్స్ బయటకు వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ కి తెలుగు స్టేట్స్ లో ఎలాంటి మార్కెట్ ఉందో తెలిసిందే. అలాంటిది ట్రిపుల్ ఆర్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత కూడా చాలా లిమిటెడ్ బిజినెస్ ని అందుకుంది దేవరా ఫిల్మ్. తెలుగు స్టేట్స్ లో 119 కోట్ల వరకు బిజినెస్ ని జరుపుకోగా 120 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగబోతుంది ఈ ఫిల్మ్. ఇందులో సీడెడ్ ఏరియాలోనే 25 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరుపుకుంది ఈ ఫిల్మ్. టాక్ బాగుంటే డే 1 డబుల్ డిజిట్ లో నెంబర్ ఓపెన్ అయ్యే ఛాన్సులని పుష్కలంగా ఉన్నాయి. అండ్ సీడెడ్ లో 25 కోట్లు అంటే ఎన్టీఆర్ కి పెద్ద టార్గెట్ కాదు. తెలుగు స్టేట్స్ లో ఎన్టీఆర్ కెరీర్ హైయెస్ట్ అరవింద్ సమేత 72 కోట్లు. ఇక సెకండ్ ప్లేస్ లో జనతా గ్యారేజ్ 60 కోట్ల వరకు ఉండగా తన మార్కెట్ పొటెన్షియాలిటీ ఏంటో చూపించాల్సిన టైం వచ్చింది. సీడెడ్ కెరీర్ హైయెస్ట్ అరవింద్ సమేత 17 కోట్ల షేర్. సో 6 ఏళ్ల తర్వాత వీటన్నిటిని ఫుల్ఫిల్ చేయాల్సిన టైం వచ్చింది. టాక్ బాగుంటే ఫస్ట్ వీకెండ్ కే 80% వరకు రికవర్ అయ్యే ఛాన్సులని పుష్కలంగా ఉన్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ వచ్చాక సెపరేట్ గా వీడియో చేద్దాం. ఇక పవర్ స్టార్ మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే ఈ మంత్ 23rd సెట్ లో జాయిన్ అవబోతున్నారన్న సంగతి తెలిసిందే. బట్ సర్ప్రైజింగ్ గా ఓజీ సెట్ లో కాకుండా హరిహర వీరమల్లు సెట్ లో జాయిన్ కాబోతున్నారు పవర్ స్టార్. ప్రెజెంట్ ఉన్న టాక్ బట్టి హరిహర వీరమల్లే ఫస్ట్ ప్రిఫరెన్స్ కాబోతుంది. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ వచ్చేలోపే ఓజీ హరిహర వీరమల్లు 2 కూడా రిలీజ్ కాబోతున్నాయి. మోస్ట్లీ ఏం రత్నం గారు January 26 టార్గెట్ గా పెట్టుకున్నారు. సో కళ్యాణ్ గారి పార్ట్ ఆఫ్ షూటింగ్ కంప్లీట్ అయితే January 26 వీరమల్లు సినిమాని చూస్తాం. మిస్ అయితే March 27 అయినా సరే హరిహర వీరమల్లుకే ఫస్ట్ ప్రిఫరెన్స్. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ ఎలానో దసరాకి రిలీజ్ అవడానికి రెడీ అవుతూ ఉండగా చాలా ఇయర్స్ తర్వాత ఒక రేర్ ఫీట్ అయితే జరగబోతుంది. టైర్ 1 హీరో నుంచి ఒకే ఇయర్ లో 3 సినిమాలు రావడం, అందులో 2 పాన్ ఇండియా ఫిల్మ్స్. ఇది మాత్రం మామూలు ర్యాంపేజ్ కాదు. సో ఇకపై కళ్యాణ్ గారి మూవీ అప్డేట్స్ కూడా వస్తాయి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీటన్నిటిలో మీరే మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.